శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 20వ రోజు 20వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి విప్రపుత్రుడి యొక్క ఆయుర్దాయం ఏ విధంగా వృద్ధి పొంది ముక్తిని పొందాడు అన్న విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో తెలియజేశారు. భగవంతుడు ఆ విప్రుని చూచి, మునిచంద్రమా, నన్ను గురించి తపస్సు చేయుటకు కారణమేమి అని అడిగాను. విప్రుడు ఆ దేవదేవుని చూచి, దేవా, నీ దయ వలన నాకు సుపుత్ర ప్రాప్తి కలిగినది. అంతటా నారదుడు ఒకనాడు నా దగ్గరకు వచ్చి, నీ కుమారుడు 12 ఏండ్ల వయసున మరణించునని చెప్పాను. అందువలన నిన్ను గురించి తపస్సు చేయుచుంటిని. అందులకు ఆ దేవదేవుడు విప్రునితో ఈ విధంగా చెప్పెను. ఓయి, నీ కుమారునకు 12 సంవత్సరములకు గండము కలదు. అది నీ భార్య చేసిన పాపం వలన కలిగినది. ఆ పాపమును వివరించదను వినుము. నీ భార్య పూర్వజన్మమున గొప్ప తపస్సు చేసిన తపోనిష్ఠుని కూతురు జ్ఞానశర్మ అను నీకామె భార్య. మంచి రూపవతి, మంచి గుణవతి, పతిసేవా నిరతి, సదాచార సంపన్న, సర్వభూత హితమతి, పాతివ్రత్య పరాయణయు అయినటువంటి ఆమెతో జ్ఞానశర్ముడు ఈ విధంగా అనెను. కాంత, మాఘమాసమున మకర రాశి యందు రవి ఉండగా హరిప్రీతికై స్నానము చేయము. మాఘమాసమున ఉదయ స్నానము బహు పవిత్రము అని పలుకగా అలానే అని మాఘస్నానం చేశాను. కానీ పూర్ణిమ దినమున పాయసాన్నమును దానమిమ్మని అడుగగా ఆమె అలాగా చేయలేదు. ఆ జన్మ గతించినది, తిరిగి ఇక్కడ జన్మించినది. ఆమె భార్యగా, ఆమె భర్తగా నీవు పుట్టావు. మీరిరువురును దంపతులైరి. భర్త మాట వ్యతిరేకించినందున నీ భార్యకు సంతానము కలుగలేదు. నీవు మాఘమాసమున ధర్మము నిర్వహించినందున నాయందు నీకు నిశ్చలమైన భక్తి కలిగినది. భక్తి వలన తపశ్శక్తి కలిగినది. తపస్సుకు మెచ్చి ఇహపర సుఖమిచ్చు పుత్రుని వరమొసంగితిని. పూర్వజన్మమున నీవు చెప్పినను వినక పాయసదానమొనరింపని కారణమున నీ భార్య పుత్రవతి అయినను నీ వ్యాఖ్యోల్లంఘన దోషము చేత నీ కుమారుడు 12 సంవత్సరములకు మృత్యువాత పడవలసి వచ్చింది. అంటే భర్త యొక్క మాటని ఉల్లంఘించింది, అంటే చెప్పిన పని చేయలేదు. అందువల్ల ఆ దోషము ఈ కుమారుడికి కలిగిందనమాట. ఈ విధంగా ఆ భగవంతుడు చెప్తున్నాడు. నారదుడు ఈ విషయాన్ని తెలుసుకొని నీకు చెప్పెను అని విష్ణుమూర్తి ఆ విప్రునితో చెప్తున్నాడు. కనుక నీ కుమారుని మాఘమాసమునందు ఉదయకాలమున గంగానదీ తోయములందు మునుగజేయము. అంటే నీ కొడుకుని తీసుకుని వెళ్ళి మాఘమాసంలో ఉదయకాలం అంటే ప్రాతకాలమునే, అంటే ఉదయాన్నే గంగానది తోయములందు, అంటే గంగానది ప్రవాహమునందు ఆ నీటి యందు మునిగేలాగా చెయ్యి అని చెప్తున్నాడు. ఎందుకని? దాని వలన బాలునికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. మాఘస్నానము మానవులకు ఆరోగ్యప్రదము, సంపదలనిచ్చును, పుత్ర పౌత్రులను వసంగును. స్త్రీలు కానీ పురుషులు కానీ మాఘవ్రతము చేయజాలని వారు పుత్రులను చంపిన వారగుదురు. మాఘవ్రతమును విడిచువారు బ్రహ్మహత్యా పాతకులు, భ్రూణహంతకులు, పశువులను మిత్రులను చంపినవారు కృతజ్ఞులు, దారుణ హత్యలు చేసిన వారు గురుద్రోహులు, అంతకంటే పాపాత్ములు ఉండనేరరు. అనేక జన్మల యందు చేసిన పుణ్యము ఉండిన గాని మాఘవ్రతమును అవలంబించుట ఆసక్తి కలుగనేరదు. అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే తప్ప మాఘవ్రతం చేయాలి అన్న ఆసక్తి కలగదట. మకర రాశి యందు మార్తాండు ఉండగా మాఘమాసమున రోగరహితుడై దృఢముగా స్నానమును చేయువాడు తిరిగి జన్మలేని శాశ్వత పదవిని పొందును. మాఘస్నానము మహాపాతక నాశనము. నేను ఈ మాసమున ప్రీతి కలవాడను, కాన మాఘవ్రతానిష్ఠునకు సుఖమునిత్తును. వ్రత విముఖమున దుఃఖము కలుగును. స్నాన దానములు లేక సదాచారములు లేకుండా ఉండేవారు నరకలోకమునకు అతిథి కాగలరు. మాఘమాసమున ప్రాతకాలమున రమాధవుని ధ్యానించుచు
బాలుడు పాపియు రోగియు ముదుసలి స్నానము చేసిన ఎడల బాలుడు ఆరోగ్యవంతుడగును, దీర్ఘాయువంతుడగును అని చెప్తున్నారు. అంటే మాఘమాసంలో ప్రాతకాలంన రమాధవుడు అంటే రమ యొక్క ధవుడు భర్త, అంటే రమ అంటే లక్ష్మీదేవి భర్త ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ బాలుడు పాపి రోగి ముదుసలి స్నానము ఇలాగా వీళ్ళందరూ కూడా స్నానం చేసినట్లయితే బాలుడు దీర్ఘాయువంతుడవుతాడు, పాపి మంచి బుద్ధి కలవాడు తేజస్సు కలవాడు అవుతాడు, రోగి రోగము కలవాడు ఆరోగ్యవంతుడవుతాడు, ముదుసలి అయిన వాడు ఏమవుతాడు, వైకుంఠమునకు చేరుతాడు. అందువల్ల ఉదయాన్నే స్నానం చేయము అని చెప్తున్నారు ఈ కథలో. ఎవడు ఏ కోరిక కోరునో వానికి అది సిద్ధించును. మాఘస్నాన ప్రభావము బ్రహ్మదేవునకు, శివునకు, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, సరస్వతీదేవికి, ఇంద్రునకు, వశిష్ఠునకు, జనక మహారాజునకు, దిలీపరాజునకు, నారద మహర్షికి తెలియను, ఇతరులకు తెలియదు. నా యొక్క భక్తులు నన్ను తెలుసుకొనుచున్నారు. మాఘ వ్రత మహిమను కొందరు మాత్రమే తెలుసుకొనుచున్నారు, ఇతరులందరికీ తెలియదు. అనేక వేల జన్మలయందు ఈ మాసమున స్నానము, పూజ, శ్రవణము మొదలగు వాని చేత నన్ను పూజించి ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి మాఘస్నానమందు బుద్ధి కలుగుతుంది. అంటే ఆ విధంగా కనీసం కథాశ్రవణం అన్నా చేయమన్నారు. స్నానం చేసే అవకాశం ఓపిక లేకపోతే కనీసం కథాశ్రవణం వినడం తేలికే కదా, కనీసం అదన్నా చేయండి అని చెప్తున్నారు. కనుక అనిత్యమైన శరీరమును నమ్ముకొని ఎవడు స్నానము చేయడో వారికి త్వరగా నరకమే కలుగును. ఈ మాసమున నీ కుమారుని గంగాతోయములచే తడుపుము. దానివలన నీ పుత్రుడు దీర్ఘాయుర్దాయువంతుడవుతాడు, పుణ్యాత్ముడు అవుతాడు. భగవంతుడు ఈ విధంగా చెప్పి అంతర్ధానమును పొందెను. మునియు సంతోషంతో గంగాజలమును తెచ్చి కుమారుని మీద నుంచెను. వాడును గంగోదక స్నానము చేత కాలక్రమమున వృద్ధిగాంచెను. ముని బాలకునికి 3వ సంవత్సరమున చౌలకర్మ చేసెను. కుమారునికి జననము మొదలు జాతకర్మ, నామకరణము, అన్నప్రాసనము, చౌలము మొదలగు కర్మలను కాలానుసారముగా చేసి 8వ సంవత్సరమందు ఉపనయనము చేసి వేదశాస్త్రములను చెప్పించెను. 12 సంవత్సరములకు రాదగు మరణము నశించెను. అంటే ఈ విధంగా చేయటం వలన 12 సంవత్సరాలకి మరణం వస్తుంది అని చెప్పారు కదా, అది నశించింది. కుమారుడు చిరంజీవుడయ్యను. జహ్ను మహర్షి ముని భార్యయు పుత్రుని కూడి సుఖించిరి. ఇది జహ్ను మహర్షికి గృష్ణమదముని చెప్తున్నాడు ఈ కథంతా. ముని యోగాభ్యాసము చేత శరీరమును విడిచి విష్ణులోకమును పొందెను. కనుక మాఘవ్రతముతో సమాన్మగు వ్రతము లోకమున వేరొకటి లేదు. ఈ మాసము మాధవునికి ప్రీతికరము, పుణ్యమునిచ్చున్నది, సర్వ పాపములను నాశనము చేయనది, యజ్ఞాది కర్మలు చేసిన ఫలమునిచ్చున్నది, మోక్షప్రదము, సుజ్ఞానమును ఇచ్చున్నది, సంపదలను కలుగచేయనది. మోక్షమును కోరువాడు ఈ వ్రతమును ఆచరించిన ముక్తిని పొందును. కర్మల చేత మోక్షమును పొందనేరడు. నీవు నన్ను అడిగినందున జ్ఞాన స్వరూపమును, మాఘధర్మమును, జ్ఞానసిద్ధిని, మోక్షోపాయమును చెప్పితిని. ఈ కథను వినిన ప్రతి మాఘ వ్రతాచరణుడును జ్ఞానసిద్ధిని పొంది తన్మూలమున నిత్యానందమును చేకూర్చు మోక్షమును పొందును. ఏం చెప్తున్నారు ఇందులో? ఈ కథను వినిన ప్రతి మాఘవ్రతాచరణుడు అంటే మాఘవ్రతం చేసేవాడు ప్రతి మానవుడు కూడా ఎవరైతే మాఘవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడికి జ్ఞానసిద్ధిని పొంది, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు జ్ఞానసిద్ధిని పొంది దాని ద్వారా నిత్యానందంను చేకూర్చే మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీ కానీ ఈ మాఘ పురాణమును ఆది అంతము కూడా పూర్తిగా వినిన వారు పాపముల నుండి విడువబడి పరమపదమును పొందుదురు. అంటే ఒక అధ్యాయం విని మిగతా అధ్యాయాలు వదిలేయకుండా మళ్ళీ మధ్యలో అధ్యాయం విని కొన్ని వదిలేసి అలా కాకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ 30 రోజులు ఎవరైతే నిష్టగా శ్రవణం చేస్తారో, శ్రవణం అంటే వింటారో, చదవడం వచ్చిన వాళ్ళు చదువుకుంటారో లేదా చదువుకోవడం రాని వాళ్ళు శ్రవణం వింటారో వాళ్ళ అందరూ కూడా చివరికి
పాపము నుండి విడవబడి పరమపదమును పొందుతారు అని చెప్తున్నారు. కనీసం ఈ కథాశ్రవణం అన్నా చెయ్యండి మీరు అని చెప్పి భగవంతుడు మనకి ఇంత సులభమైనటువంటి మార్గాన్ని సూచించారు. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమున 20వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.